సార్ ఏంది? మీతో మాట్లాడాలంట. ఊరి నుంచి స్నేహితుడు వచ్చాడు, డబ్బు పంపించాలి. ఇప్పుడు ఇస్తారని. ఆ మిగిలిపోయిన మొక్క ఎవడేస్తాడు? నీ అమ్మ మొగుడేస్తాడా? అట్ట అనమాకండి సార్, పెద్ద చదువుకున్నాడు. అట్నా? మరి ఈ పనికి ఎందుకు వచ్చాడంట? ఏదో డబ్బులు అవసరం అయ్యి. అదిగో వాళ్ళని చూడు, వారం క్రితం పని పూర్తి చేశారు. ఆ డబ్బులు ఇప్పుడు ఇస్తున్నా. వెళ్ళి ఆ మిగిలిపోయిన పని పూర్తి చేసి వచ్చేసావని కనిపించండి, చూద్దాం. సార్ మేము చేసిన పనికే కదా సార్ డబ్బులు అడుగుతున్నాం. అవసరం ఉంది సార్. బాబాయ్ పర్లేదు బాబాయ్, చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు బాబు. ఏమనుకో, ఆ పని పూర్తి చేసి తీసుకుందాం. ఇది కూడా నేను ఇప్పించలేకపోయాను. పర్లేదు బాబాయ్, నాకు ఇవన్నీ అలవాటే. బాబు జాగ్రత్త. సోలార్ సైకిల్ భలే తయారు చేసావురా. సూపర్ రా, కంగ్రాట్స్ రాజారాం. మనోడు పెద్ద సైంటిస్ట్ అయిపోతాడు రా. సైన్స్ ఒలింపియాడ్ లో మన రాజారాం గోల్డ్ మెడల్ కొట్టాడు రా. నువ్వు చదువుకున్న చదువు వృధా కాదు బాబా, ఏదో ఒక రూపంలో నీకు ఉపయోగపడుతుంది. బాబాయ్, ప్రతి మనిషిని ఏదో ఒక ఆశ బతికిస్తుంది. ఎందుకో తెలియదు, ఈరోజు ఆ ఆశ కూడా చచ్చిపోయింది. బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన బతుకునేంతని తెలుసు కూడా నాకు ఏడుపు వస్తుంది ఏంట్రా. రై నువ్వేం చదివావురా? ఎంటెక్ మెకానికల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎల్ఐసిలో ఏజెంట్గా చేస్తున్నాను రా. రై నువ్వేం చదివావురా? బీటెక్ ఏరోనాటికల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఊర్లో మా నాన్న డైరీ ఫామ్ చూసుకుంటున్నాను. రే మన టాపర్ ఎక్కడా? మన టాపర్ ఎక్కడరా? అక్కడ. రేయ్ నువ్వు టాపర్ కదరా. నువ్వు టాపర్ అయినప్పుడు ఊరంతా సంబరపడ్డాం కదరా. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు రా? ఒక కోచింగ్ సెంటర్లో ట్యూటర్గా పనిచేస్తున్నాను రా. రేయ్ నువ్వేం చదివావురా? ఎంటెక్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నారు. రేయ్ నువ్వేం చదివావురా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? రేయ్ నువ్వేం చదివావురా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను కూడా ఎన్నో కళలు కానీ కష్టపడి బీటెక్ చదువుకున్నా. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చివరికి చదువుకున్న కాలేజ్ ముందు హోటల్ నడిపించుకుంటున్నాను రా. మన రాజారాం చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అవుతాడు గొప్పగా చెప్పుకున్నాం కదరా మనం. చివరికి వాడి చదువులు, వాడి డిగ్రీలు, వాడి మెడల్స్ అన్ని కలిపేడుతో బిల్డింగ్ కి రంగులు వేపించాయి కదరా. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు రా. ఎలాంటి సిస్టమ్ లో బ్రతుకుతున్నాం రా మనం? ఏం చదువుకుని ఏం చేస్తున్నాం? పదిహేనేళ్ల తర్వాత రీయూనియన్కి వచ్చింది.
ఇది చూడ్డానికి అయితే కాదురా. ఇప్పుడు వెళ్తున్నా, తిరిగి వస్తా మీ అందరి కోసం. శాలిని, ఏంటి విసు? నీతో ఒక విషయం చెప్పాలి. హే, యూ లుక్ డిఫరెంట్. వాట్ హ్యాపెండ్? టెల్ మీ. రీయూనియన్లో ఏం జరిగిందో చెప్పాను కదా. యా, ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. ఐ మేడ్ అప్ మై మైండ్. యూకేలో మన ఆపరేషన్స్ అన్ని షట్ డౌన్ చేసి ఇండియాలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బై డూయింగ్ దాట్ థౌజండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. వాట్ యూ థింక్? Such a noble thought, Visu. I'm with you and I'm so proud of you. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇందులో నాకు చిన్న స్వార్థం ఉంది. మన బేబీ ఇండియన్ సిటిజన్గా పుడుతుందని. వాళ్ళతో మాట్లాడాను. ఈ విషయాన్ని మీరు సీఎం దృష్టి తీసుకెళ్తే మంచిది. ఓకే, విల్ టాక్. నమస్కారం. హలో లండన్ బిజినెస్ మ్యాన్. సార్, సారీ ఫర్ ద డిలే. వీళ్ళు నాతో పాటే. సో ఫైనల్లీ యూ కేమ్ టు ఇండియా టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. అదే కదా నేను చెప్పింది, రండి మీరు ఇన్వెస్ట్ చేయండి అని. కానీ మీరు డినై చేశారు. యా, ఐ హ్యాడ్ టు చేంజ్ మై మైండ్. సో చేంజ్ ఇస్ గుడ్. మీ డబ్బంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, అందరం కలిసి డెవలప్ అవుదాం. హలో, నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి ల్యాండ్ అయినా. దారిలో ఒక చిన్న పని ఉంది. ఐల్ ఫినిష్ దాట్ అండ్ బీ అట్ ద పార్టీ ఆఫీస్ బై 10:15. ఓకే. సో ఏం సంగతిలో మన విశ్వనాథ్ ఇండస్ట్రీస్ ఎలా జరుగుతుంది? కరెక్ట్గా మిడిల్లో ఉన్నారు సార్. ఆర్ యు షూర్? ఆల్రెడీ 600 crores ఇన్వెస్ట్మెంట్ క్రాస్ అయిపోయింది. వర్క్స్ చాలా హ్యాపీగా చేసుకుంటున్నాడు. అంటే నేను మాట్లాడే టైం వచ్చిందనమాట. ఎస్ సార్. ఓకే, మీటింగ్ ఫిక్స్ చేయి. షూర్. Mr. Vishwanath, this might not be the right time. I have a proposal for you. అవుట్స్కర్ట్స్లో మన సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, మీరు బిల్డింగ్ కట్టాలన్న మా సిమెంటే వాడాలి కదా. దాని ఎక్స్పాన్షన్ కోసం ఐడ్ లైక్ యూ టు టేక్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. విల్ క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. I'll think about it. ఆలోచించండి, టైం తీసుకోండి. కమ్ విత్ పాజిటివ్ అవుట్కమ్. కానీ నో మాత్రం చెప్పకండి. జై విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. సార్ని కాల్ చేసి విసికించొద్దు. ఓకే? నో సార్. అదే 100 crores ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు ఇలా సిమెంట్ ఫ్యాక్టరీ పోసినట్టు చూడండి. దాన్ని బట్టి విల్ టేక్ అ కాల్. ఇదే అనుకుంటా. సారథి గారు పంపించారు. सारथी साहब ने भेजा है क्या? आइए सब. రండి చూద్దాం. आइए सर. आप आइए बोल के मैं साहब को इन्फॉर्म कर देता हूँ. ఏంట్రా ఇక్కడ ఏం లేదు. పదండ్రా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. साहब फैक्ट्री देखने के लिए वो लोग आए साहब. మనం ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారా? రే ఇది సిమెంట్ ఫ్యాక్టరీ రా. చూస్తుంటే ఇదేదో సూట్ కేస్ కంపెనీలో ఉందిరా. రే
వాడు చెప్పింది సిమెంట్ ఫ్యాక్టరీ అని కదరా. రే రే సూట్ కేస్ కంపెనీలు అంటే సూట్ కేసులు హ్యాండ్ బ్యాగులు తయారు చేయరా బాబు. మరి? మన టీవీలో చూపిస్తుంటారు, పేపర్లో రాస్తుంటారు కదా. ఈ డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు ఇవన్నీ ఫిజికల్ గా ఉండవురా, పేపర్ మీద మాత్రమే ఉంటాయి. ఇంకో విషయం తెలుసా, ఈ పెద్దోళ్ళందరూ దొబ్బేసిన డబ్బులను ఎక్కడ పెడతారనుకుంటున్నారు? ఇలాంటి కంపెనీలకే మళ్ళీ ఇస్తా ఉంటారు. రే ఎవరో వస్తున్నారా? జైగాడ్ రా, వెళ్ళి మాట్లాడదాం. $100 crores ఇన్వెస్ట్ చేయమని ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలోనా? ఫ్యాక్టరీకి ఏమైంది? అంతా ఓకేకా? ఇక్కడ ఫ్యాక్టరీ లేదు కదండి. ఇదేమో ఫస్ట్ యూనిట్, అది సెకండ్ యూనిట్, అదిగో పక్కన చూసావా, అదేమో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. మీలాంటి వాళ్ళకి ఓ 1000 నుంచి 1200 మందికి టెన్షన్గా ఫస్ట్ తారీఖు జీతం పడిపోద్ది. సారీ, ఇలా అయితే మా వాడు ఇన్వెస్ట్ చేయడు. చెయ్యాలి, ఇన్వెస్ట్ చెయ్యాలి బాస్. అంటే వార్నింగ్ ఇస్తున్నారా? ఇన్వెస్ట్ చేయమంటే వార్నింగ్ అంటాడేంటి? అదే కదా, ఇక్కడ సిస్టమ్ ఇలానే ఉంటుంది. వాళ్ళు అడిగింది చేస్తేనే మీ పనులు ముందుకెళ్తాయి. అది మీ వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్తా, బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. Hey, London businessman. What a surprise. Stop putting pressure on me. What happened, Vishwanath? I have a vision. నేను ఆ విజన్తోనే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చాను. అండ్ యూ నో దట్. మనందరూ విజన్ ఒకటే కదా, కలిసి డెవలప్ అవుదాం. నో, నాట్ అట్ ఆల్. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకున్నంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. మీ నినాదం డబ్బులు సంపాదించడం అయితే, నా నినాదం కొన్ని వేల మంది గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఫిజికల్గా లేని కేవలం పేపర్ మీద మాత్రం ఉండే సోకాల్డ్ సూట్ కేస్ కంపెనీ పైన 100 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. ఇంత చిన్న విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చేవా? మీకు చిన్న విషయం కావచ్చు, కానీ నేను దీని యజ్ఞంలా ఒక విషయంతో ముందుకు తీసుకెళ్తున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. అయితే నేను చెప్పేది కూడా విను. నీ యజ్ఞం సవ్యంగా సాగాలంటే మా విష్ ఫుల్ఫిల్ అవ్వాలి, లేకపోతే నీ యజ్ఞం మధ్యలోనే ఆగిపోతుంది. వరుసగా ఈ నోటీసులు ఏంట్రా? ఇది మీకు 4వ నోటీస్. వెంటనే మీ కన్స్ట్రక్షన్స్ అన్ని ఆపేయండి, లేదంటే సీజ్ చేస్తాం. సార్ చాలా బిజీగా ఉన్నారు, కలవడం కుదరదు. I'll wait. మీ ఇష్టం. హలో సార్, పిలుస్తున్నారు. మిస్టర్ విశ్వనాథ్, నువ్వు నా చుట్టూ నా ఇంటి చుట్టూ తిరగటం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. అది కాదు సార్, బిజినెస్ సమిట్లో చెప్పింది ఏంటి? ఇప్పుడు నోటీసులు ఏంటి? వర్క్ మధ్యలో ఉంది సార్. ఇప్పుడు వర్క్ ఆగిపోతే నేను అనుకున్న విజన్ అంతా పాడైపోతుంది. ఐ వాంట్ యు టు కన్సిడర్. విశ్వనాథ్, 100 అంటాం, బట్ నువ్వు ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు. సార్ అది కాదు సార్, మీరు అనుకుంటే ఈ నోటీస్ అన్ని బ్యాక్ తీసుకోవచ్చు. వచ్చాడు సారథి, నువ్వు చెప్పిందే నేను చెప్పానయ్యా. మన చేతిలో ఏముంది చెప్పు? పెద్ద ఆయన చెప్పిందే మనం చేయాలి. గవర్నమెంట్ని ఎదిరించి వీళ్ళు ఏం చేయగలరు? ఆ కుర్రోడికి నేను చాలాసార్లు చెప్పానయ్యా, నా మాట వింటేగా. ఓకే.
శాలిని Visu, are you okay? ఏదో కాల్ వస్తే వచ్చాను. నువ్వెందుకు లేచావు? నాకు నిద్ర పట్టట్లేదు. హలో సార్, నా పేరు విశ్వనాథ్ రామచంద్ర.